గైస్ ఇప్పుడైతే మనం చేసిన క్యాలిక్యులేటర్లో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక నెంబర్ తీసుకుందాం. ఓ నెంబర్ చెప్పు. 3 ఎంటర్ కొట్టాలి. ఇంకొక నెంబర్ చెప్పు. ఆ రెండు నెంబర్ని ఏం చేయాలనుకుంటున్నావు? ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఎడిషన్ అంటే 1 5. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ పేరు తెలుగు ఎక్స్పెరిమెంట్ విత్ సందీప్. ఈ వీడియోలో మనమైతే పైథాన్ యూజ్ చేసుకొని ఒక క్యాలిక్యులేటర్ని అయితే తయారు చేయబోతున్నాం. ఇది డే 3 ఆఫ్ లెర్నింగ్ పైథాన్ సిరీస్. ఈ సిరీస్లో మనం ఆల్రెడీ 2 పార్ట్స్ చేసుకున్నాం. ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ బేసిక్స్ అయితే చెప్పుకున్నాం. ఇవాళ అయితే ఒక మినీ ప్రాజెక్ట్ని అయితే తయారు చేయబోతున్నాం. ఈ ప్రాజెక్ట్లో క్యాలిక్యులేటర్ని అయితే తయారు చేద్దాం. సో క్యాలిక్యులేటర్ బిల్డ్ చేసే ముందు యూజర్స్ నుంచి 2 నెంబర్స్ని అయితే తీసుకుంటాం. ఆ తీసుకునే 2 నెంబర్స్కి మనం కండిషన్స్ అప్లై చేయాలి. ఆ కండిషన్స్ ఏమంటే మనకి ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇలా ఈ 4 టైప్ ఆఫ్ సబ్స్టిట్యూట్ చేసి ఇన్పుట్ కింద మనం ఇచ్చే వాల్యూని యూజ్ చేసుకొని అవుట్పుట్ కింద ప్రింట్ వాడతాం. నేను చెప్పాను కదా బేసిక్స్లో, అలా ప్రింట్ అనే వాడదాం. ఇన్పుట్, అవుట్పుట్. ఆ అవుట్పుట్ కోసం మనం ప్రింట్ అనే వాడతాం. ఈ ప్రోగ్రాంలో మనం యూజ్ చేసేవి టైప్ కన్వర్షన్ మరియు ఇన్పుట్ అండ్ కండిషన్స్. ఈ మూడింటిని అయితే యూజ్ చేస్తాం. అలా 3 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 టేకింగ్ ఇన్పుట్. ఈ ఇన్పుట్ ప్రకారం మనం చేయబోతుంది ఒక 2 నెంబర్స్ని అయితే తీసుకుంటాం. ఈ 2 నెంబర్స్ని ఇన్పుట్ పెట్టుకొని ఇన్పుట్ పెట్టి బ్రాకెట్ అని పెట్టి మనం ఇచ్చే డేటాని అయితే యూజ్ చేస్తాం. మనం ఇన్పుట్ ఇచ్చేది ఒక స్ట్రింగ్ కింద అవుతుంది కాబట్టి దాన్ని మనం ఫ్లోట్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ 2 షో మెనూ. మనం చేయబోయే ఆపరేషన్ యొక్క మెనూని మనమే సెలెక్ట్ చేసుకోవాలి. అంతే ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇలా ప్రింట్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ ఇలా 4 టైప్స్ మనం పెట్టుకోవాలి. తర్వాత స్టెప్ 3 యూజర్ చాయిస్. అది మన చాయిస్. ఈ మనం ఇచ్చిన ఇన్పుట్ కింద మనం ఏదో ఒక చాయిస్ తీసుకొని మనం ఎడిషన్ కావాలంటే ఎడిషన్ చేసుకోవచ్చు, సబ్స్ట్రాక్షన్ కావాలంటే సబ్స్ట్రాక్షన్, ఏవి కావాలంటే అవి చేసుకోవచ్చు. నెక్స్ట్ చాయిస్ ఈక్వల్ టు ఇన్పుట్ ఇంటూ ఎంటర్ చాయిస్. మనం ఏదైతే చాయిస్ని అయితే ఎంటర్ చేసుకున్నామో దాన్ని ఇన్పుట్ కింద ఇచ్చుకోవాలి. ఇచ్చిన ఇన్పుట్స్ని అది అవుట్పుట్స్గా మనకి ఇస్తుంది. మనం ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ని అయితే రన్ చేస్తామో అది అవుట్పుట్స్ కింద ఇస్తుంది. మీరు కూడా ఈ వీడియోని ట్రై చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ని మీరు ఇంటి దగ్గర ట్రై చేసి ఇది వర్కౌట్ అయిందంటే కామెంట్లో పైథాన్ క్యాలిక్యులేటర్ని పెట్టండి. ఇలా ఈ సిరీస్ నచ్చితే మీకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టండి.